హాయ్ నమస్తే అండి. ఇప్పుడు ఏం చేయబోతున్నా అంటే పర్స్ బుట్ట అల్లుతాం కదా, వైరు, ఆ వైర్తో ఇలాంటి పర్స్ చేద్దామని ఉన్నా. దానికి మనం ఒకే కలర్లో కూడా తీసుకోవచ్చు. ఇలా ఒకే కలర్లో ఉన్నట్టు నేను ఇప్పుడు రెండు కలర్లో ఉన్నట్టు చేయడానికి పోతున్నా. వైట్ బ్లాక్ ఇది రెండుని చేయాలని ఉన్నా. దానికి బ్లాక్లో ఏమో 14 వైర్ తీసుకోవాలా, వైట్లో 14 వైర్ తీసుకోవాలా. మన ఇష్టం, 20 వైర్ కూడా తీసుకోవచ్చు. ఇందులో 10, వైట్లో 10, బ్లాక్లో 10 తీసుకోవచ్చు. నేను ఇప్పుడు కొంచెం పెద్దగా కావాలి, ఈ పర్సు కంటే కొంచెం పెద్దగా కావాలా, పెద్ద సైజు కావాలని నేను 28 వైర్ తీసుకుంటున్నా. 28 వైర్ తీసుకున్నామంటే ఇప్పుడు ఈ వైట్లో ఏమో 14 వైర్ తీసుకోవాలా, బ్లాక్లో 14 వైర్ తీసుకోవాలా. అప్పుడు కొంచెం పెడల్ కొంచెం ఎక్కువ వస్తుంది, కొంచెం పెద్దగా పర్సు వస్తుంది. ఇప్పుడు దీనికి స్కేల్తో ఇప్పుడు దానికి ఈ స్కేల్తో కొలతలు చేసుకోవాలండి. ఈ స్కేల్తో కొలతలు చేసుకోవాలా. 1, 2, 3, 3.5, 3.5 తీసుకోవాలండి. త్రీ అండ్ హాఫ్ తీసుకోవాలా. అట్లా అన్ని వైరం ఇట్లా 3.5 తీసుకోవాలా. ఇప్పుడు మనం స్కేల్ మళ్ళీ ఒకటి కట్ చేసుకున్నాం కదా, మళ్ళీ మనం స్కేల్ అవసరం లేదు. ఈ వైర్తోనే కొలతలు చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ కొలతలు తీసుకుని కట్ చేసినాం కదా, ఆ వైరే మళ్ళీ తీసుకోవచ్చు. ఒక కొలతలాగా తీసుకోవచ్చు. వైర్ స్కేలే పెట్టుకుని కట్ చేయాలని అవసరం లేదు. ఇగోండి ఇట్లా చూసుకుని కట్ చేసుకోవచ్చు. ఇలా 14 వైర్, వైట్లో 14 వైర్, బ్లాక్లో 14 వైర్. ఇప్పుడు వైట్ని బ్లాక్ని కట్ చేసుకున్నా అండి. దీంట్లో 14 తీసుకున్నా, దీంట్లో 14 తీసుకున్నా. ఇప్పుడు ఇది అన్నీ నాట్లాగా చేసుకోవాలి. నార్మల్ నాటే అన్నీ 2 ఇట్లా నాట్లాగా చేసుకోవాలా. అన్నీ బ్లాక్ సపరేట్ చేసుకోవాలా, వైట్ సపరేట్ చేసుకోవాలా. ఇదిగోండి ఇట్లా చేసుకోవాలా, ఇట్లా చేసుకోవాలా. ఇట్లా చేసుకుని ఇది ఇలా ఇది ఇట్లా ఉన్నది, దీని లోపల ఇట్లా పెట్టి ఇట్లా పెట్టాలా. ఇప్పుడు కింద ఉన్నది వైర్ ఏమో పైకి ఇట్లా చేసుకోవాలా. సైడ్లో ఉన్నది తీసుకుని దీని లోపల వేయాల. వేసేసి ఇదిగోండి ఇప్పుడు 4 సమానంగా ఉందని చూసుకోవాలా. అట్లా లేకపోతే సరి చేసుకోవాలా. కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది. ఇట్లా చేసుకోవాలా. ఇప్పుడు వైట్ చేసుకున్నాం కదా, అలాగే బ్లాక్ అన్నీ ఇట్లనే చేసుకోవాలా.
ఇలా పెద్దగా కూరగాయలకు బుట్టలు కూడా అల్లుకోవచ్చండి. ఇది ఇప్పుడు పర్సు, కానీ ఇప్పుడు ఈ పర్సు ఎవరు వాడట్లేదు. చూడ్డానికైతే బాగుంది. నేను అల్లిన ఒక 2 అల్లిన. మీరు కూడా ఈ వీడియో చూసి నేర్చుకుని మీరు కూడా అల్లుకోండి. చూడండి, ఇట్లా సమానంగా ఉందని చూసుకోవాలా, లేకపోతే సరి చేసుకోవాలా ముందే. ఇట్లా అన్నీ చేసుకోవాలండి. ఇగోండి, ఇలా అన్ని వైరం జాయిన్ చేసేయాలా. జాయిన్ చేసి నేను మీకు చూపిస్తాను. జాయిన్ చేసి ఇప్పుడు అన్నీ నాట్ చేసుకున్నాండి. వైట్ బ్లాక్ అన్నీ నాటు చేసుకున్నా. ఇప్పుడు ఇది 2 జాయిన్ చేసుకోవాలా. అది ఎలా అని చూపిస్తాను. వైట్లో ఒకటి, బ్లాక్లో ఒకటి తీసుకోవాలా. తీసుకుని ఇది ఇలా చేసుకోవాలా. అది అలా చేసుకుని బ్లాక్ అలా చేసుకుని వైట్ ఏమో ఇలా పెట్టి ఇలా చేసుకోవాలా. ఇలా చేసుకుని ఈ బ్లాక్ వైర్ మళ్ళీ పైకి రావాలా. వైట్ ఏమో దీని లోపలికి వెళ్ళి ఇలా లోపలికి వెళ్ళి మళ్ళీ ఈ బ్లాక్ కొంచెం కిందికి తీసుకున్నామంటే ఇట్లా వస్తుంది. ఇదిగోండి, మీకు అర్థం కాలేదంటే మళ్ళీ చేస్తాను చూడండి. బ్లాక్ వైట్ తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే బ్లాక్ వైర్ 4 ఇట్లా ఉంది కదా, అందులో బ్లాక్ వైర్ ఏం చేయాలంటే ఇట్లా చేసుకోవాలి. ఈ 4లో ఒక్క వైరు ఇలా పెట్టాలి. ఇలా పెట్టి కింద నుంచి ఇట్లా తీసుకుని రావాలి వెనకాల నుంచి. మళ్ళీ ఈ బ్లాక్ ఇలా ఫోల్డింగ్ చేసినాం కదా, ఆ వైర్ కింద ఉంది కదా, అది ఇట్లా పైకి చేసుకోవాలి. పైకి చేసుకుని ఇలా చుట్టి తిప్పినాం కదా వైట్, అది ఏమో ఇలా తీసుకుని దీని లోపల పెట్టాల. ఇప్పుడు ఇట్లా పట్టుకోవాలి. ఇలా పట్టుకుని ఈ బ్లాక్ వైర్ ఉంది కదా, ఇది కిందికి ఇట్లా చేస్తే ఇలా కింద వైర్ ఇట్లా లాగినారంటే ఇది కిందికి వస్తుంది. ఇప్పుడు పైకి లాక్కోవాలి. అర్థమవుతుందండి? ఇప్పుడు పైకి చేసినాం కదా, మళ్ళీ కిందికి చేసుకోవాలి. కిందికి ఒక నాటు చేసుకోవాలి. ఇప్పుడు ఇది మెయిన్ స్టార్టింగ్ కదా, ఈ వైర్కు ఒక ముడి వేసుకుందాం, అప్పుడు గుర్తు ఉంటుంది. ఇదే స్టార్టింగ్ వైర్ను, ఇది స్టార్టింగ్ వైర్ను గుర్తుకుంటుంది. అందుకోసం ఒక ముడి వేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు పైన ఒక నాటు వేసినాం కదా, ఇప్పుడు ఇదే వైరు మళ్ళీ కింద ఒక నాటు వేసుకోవాలి. ఇట్లా తిప్పుకుని కింద ఇలా ఇప్పుడు పెట్టినట్టే ఈ వైట్ ఏమో ఇలా పెట్టుకోవాలా. తర్వాత బ్లాక్ వైర్ ఇలా పైనుంచి కిందికి రావాలా. మళ్ళీ వైట్ పైకి ఇట్లా పోవాలా. మళ్ళీ బ్లాక్ ఏమో ఇలా దీని లోపలికి వెళ్ళాలా. ఇప్పుడు ఫస్ట్ లాగే ఇలా పట్టుకుని వైట్ కిందికి ఇలా చేసుకోవాలా. ఇట్లా చేసుకుని ఇట్లా లాగినారంటే, కింద వైర్ లాగినారంటే ఇట్లా టైట్ అయిపోతుంది. మళ్ళీ పైకి లాగినారంటే మొత్తం టైట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, 4 వచ్చింది. 4 నాట్లు వచ్చింది. ఇప్పుడు మిగిలినది జాయిన్ చేసుకోవాలి.
అంటే మెయిన్ వైర్ ఫస్ట్ది బ్లాక్ వైట్. ఇప్పుడు వైట్లో మనం బ్లాక్ పెట్టుకోవచ్చు. బ్లాక్ వైర్ తీస్తున్నాను. ఇప్పుడు ఆ వైట్ ఏమో ఇలా చేసుకోవాలా, బ్లాక్ ఏమో ఇలా పెట్టుకోవాలా, ఇలా పెట్టుకుని ఇలా చేసుకోవాలా, మళ్ళీ ఇట్లా చేసుకోవాలా, మళ్ళీ బ్లాక్ ఏమో ఇలా లోపలికి పెట్టాలా, ఇలా ఇలా చేసుకుని ఇప్పుడు పైన ఇది చేసి జాయిన్ చేసినాం కదా. ఇప్పుడు కింద ఒక నాట్ వేసుకోవాలి. కింద ఇలా తిప్పుకుని ఇక్కడ ఒక నాట్ వేసుకోవాలి. ఇట్లా మీకు ఈ నాట్ రాలేదంటే 2 వైర్ పెట్టుకుని ఫస్ట్లో చేసి చూడండి నాట్ ఎలా వెయ్యాలని, అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి 3 వరుసలు వస్తుంది. అంటే మనం 4 వైర్ పెట్టుకుని చేసినప్పుడే 3 వరుసలు వస్తుంది. ఇప్పుడు వైట్ తీసుకోవాలి. ఫస్ట్ బ్లాక్ తీసుకున్నాం కదా, ఇప్పుడు వైట్ తీసుకోవాలా. ఆ బ్లాక్ ఏమో ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలి, ఇట్లా చేసుకోవాలా. చేసుకుని వైట్ దానిపైన ఇలా పెట్టి ఇలా పెట్టి పైకి ఇట్లా తీసుకోవాలి. ఇది వైట్ ఏమో దీని లోపల పెట్టాలా. ఇది ఏమో క్రాస్గా వస్తుందండి, మనం మామూలుగా బుట్టాలినట్టు రాదు. ఇది క్రాస్గా వస్తుంది. దీంట్లో బుట్టలు కూడా అల్లాలంటే క్రాస్గా కావాలంటే అల్లుకోవచ్చు. ఇప్పుడు మనం తక్కువ తీసుకున్నాం, 28 వైర్ తీసుకున్నాం, బుట్టకి ఇంకా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఇట్లా అల్లుకున్నాం కదా, మళ్ళీ కింద ఒక నాట్ వేసేయాలి. ఇలా తిప్పుకుని కింద ఒక నాట్ వేసుకుని ఇలాగే అన్ని వైరు జాయిన్ చేసేయాలండి. జాయిన్ చేసినామంటే అన్నీ ఇంకొకటి చూపిస్తాను, తర్వాత అన్నీ జాయిన్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు వైట్ అయిపోయింది కదా, ఇప్పుడు బ్లాక్ తీసుకోవాలి. ఈ వైట్ ఏమో ఇట్లా పెట్టుకోవాలా. బ్లాక్ ఉంది కదా, ఈ బ్లాక్ వైర్ ఈ 4లో ఏ వైర్ అయినా తీసుకోవచ్చు. ఇలా పెట్టుకుని ఇలా చేయాలా. ఇలా చేసి ఇక్కడ సైడ్కి పోయిన బ్లాక్ వైర్ తీసి దీని లోపల ఇది కలర్గా బ్లాక్ వైట్ ఉన్న కాబట్టి మనకు ఈజీగా తెలిసిపోతుందండి ఏది మెయిన్ సెంటర్ వైర్ ఏది తెలిసిపోతుంది. అదే ఒక్కటే కలర్ అంటే మనకు అంతగా తెలియదు, కానీ గుర్తుపెట్టుకుని కరెక్ట్గా చేసినామంటే వచ్చేస్తుంది. ఇప్పుడు కింద ఒక నాట్ వేసుకోవాలి. పైన వేసిన తర్వాత కింద ఒకటి, అప్పుడు 3 వరుసలు వస్తుంది. చూడండి ఇలా అన్ని వైర్లు ఇట్లా నాటేసుకోవాలా. నాటేసుకుని మీకు చూపిస్తాను. చూడండి అన్నీ జాయిన్ చేసేసిన, 28 వైర్ జాయిన్ చేసేసి సెంటర్ వైర్ చెప్పినాం కదా, సెంటర్ ఇదే ఫస్ట్ స్టార్ట్ చేసినది ఫస్ట్ ఇదే కదా. ఇప్పుడు లాస్ట్ ఇది, దీంట్లో ఒక నాట్ వేసుకోవాలి, ముడి వేసుకోవాలి. ఎందుకంటే ఇది సెంటర్ వైర్ను తెలియాలి, అందుకోసం. ఇప్పుడు ఇటు ఒక లైన్ వేసుకోవాలి, ఇక్కడ ఒక లైన్ వేసుకోవాలి.
అప్పుడు ఇది ఎలా అంటే ఇప్పుడు ఇలా సమానంగా ఉంది చూడండి, ఇలా వేసుకోకూడదు, నాటుగా కనిపిస్తుంది చూడండి, ప్లస్ ప్లస్ ఇట్లా ఇలా ఇది రెండు ఇట్లా కనిపిస్తుంది చూడండి. ఇలా ఉన్న దాంట్లో మనం ఇది నాటు వేయాలి. ఇది చూడండి, ఇది ఇట్లా క్రాస్గా లేదు చూడండి, ఇట్లా క్రాస్గా లేదు, కానీ ఈ వైర్ రెండు క్రాస్గా ఉంది చూడండి. అప్పుడు ఇక్కడ వేయకుండా ఇక్కడ వేసుకోవాలి. అలాగే ఇట్లా క్రాస్గా ఉన్న వైర్ మాత్రం నాటు వేసుకోవాలి. ఇది రెండు క్రాస్ ఉంది చూడండి, ఇలా క్రాస్గా, దీంట్లో కూడా నాటు వేసుకోవచ్చు. ఇది పర్సే క్రాస్గా వస్తుందండి. ఇప్పుడు మామూలుగా స్ట్రైట్గా అల్లినట్టు ఉంటే అది స్ట్రైట్గా వస్తుంది, ఇది అట్లా రాదు. ఇది చూడండి, ఇది కూడా క్రాస్ ఇట్లా ఇదిగా ఉంది కదా, ఇక్కడ ఒక నాటు వేసుకోవాలి. అలా మొత్తం అలా వేసుకోవాలి. వేసుకుని మళ్ళీ ఇటు సైడ్ కూడా అలాగే వేసుకోవాలి. అలా వేసుకుని మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఈ లైన్ మొత్తం నాటు అదే ఇంటూ మాదిరి ఉన్నది మొత్తం వేసేసిన. ఇప్పుడు యువతల సైడ్ ఆపోజిట్ సైడ్ నేను చెప్పినా కదా, ఇది రెండు సమానంగా ఉంది, ఇది రెండు చూడండి ఇంటులాగా ఉంది. ఇప్పుడు ఇక్కడ నాటు వేసుకోవాలి. అలాగే అవతల సైడ్ ఎట్లా వేసినామో అలాగే ఇటు సైడ్ కూడా వేసుకోవాలి. ఇంటులాగా ఉన్నది మాత్రమే వేసుకోవాలి. అప్పుడే కొంచెం కింద ఇలా పెద్దగా కనిపించినట్టు ఉంటుంది. ఇలా ఇంటులాగా ఉన్నది వేసుకోవాలి. కానీ మళ్ళీ ఇవన్నీ ఇంటులాగా ఒకటే లైన్గా ఇలా వేసుకుని రండి, ఎక్కడేం మిస్ అవ్వకుండా చేసుకుని రండి. అట్లా మిస్ అయిందంటే ఎక్కడో ఇంటులాగా ఉంది కదా అని మీరు ఇష్టం వచ్చిన చోట్ల చేసినారంటే వైరు చిన్నగా పొడుగు ఒక్కొక్క చోట్ల పొడుగు తక్కువ అయిపోతుంది. అందుకోసమే చెప్తున్నా, కరెక్ట్గా ఒకటే లైన్గా గుర్తు పెట్టుకుని చేసుకోండి. ఒకవేళ మీరు ఇప్పుడు ఏదో పని వచ్చింది వెళ్ళిపోవాలంటే ఈడ ఇట్లా వదిలేసి వెళ్ళిపోకండి. అప్పుడు ఈడ ఒక ముడివేసి ఇట్లా ముడివేసి గుర్తుకు ఇట్లా ముడివేసి పెట్టేసి వెళ్ళండి. అప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ మీరు దాంట్లో అల్లుకోవచ్చు. అప్పుడు గుర్తుంటుంది మీకు. మీరు వదిలేసి పోయినారంటే మళ్ళీ వచ్చి ఎక్కడని తెలియక అప్పుడు ఇంటూ ఉన్న చోట్ల వేసినారంటే ఎక్కువ తక్కువ వైర్ అయిపోతుంది. ఇప్పటికే దీంట్లో క్రాస్గా వస్తుంది. క్రాస్గా వచ్చినది ఒక్కొక్క చోట్ల వైరు పొడవుగా ఉంటుంది, ఒక చోట్ల చిన్నగా ఉంటుంది. ఇది క్రాస్గా వస్తుంది, అందుకోసమే అట్లా వస్తుంది. అదే మనం స్ట్రైట్ బుట్టలు అల్లినామంటే అన్నీ సమానంగా వస్తుంది. పర్సన్న మాత్రం ఇది క్రాస్గా వస్తుంది. బుట్ట కూడా క్రాస్గా అల్లుకోవచ్చు మనకు కావాలంటే. చూడండి, ఈడ ఇంటి ఉంది కదా, ఈడ ఒక నాటు వేసుకోవాలి.
సైడ్ వేసేసినండి. నాటుగా ఉన్నది, అదే ఇంటు లాగా ఉన్నది వేసుకున్నా. ఇక్కడ లేదు కదా. ఇప్పుడు రెండు సైడు వేసుకున్నా. ఇప్పుడు టర్న్, అదే కార్నర్ టర్న్ చేసుకోవాలి. కార్నర్ టర్న్ చేసుకోవాలంటే ఈ మెయిన్ ఫస్ట్ జాయిన్ చేసినాం కదా, ఆ వైర్ ఉంది కదా, ఆ వైర్ లేకుండా ఇప్పుడు ఇది మూడు ఒకటేలాగా ఇంటులాగా లేదు చూడండి. అదే పక్కన ఉన్నది ఇంటులాగా ఉంది కదా, ఇది మూడు ఇంటులాగా లేదు. ఇప్పుడు మనం ఒకటి 1 2 3 ఇది మూడు ఇంటులాగా లేదు. 1 వదిలేసి 2 3 3 జాయిన్ చేసేయాలి. అదే కార్నర్ టర్న్ చేసినట్టు చూడండి. ఈడ కొంచెం ఇదిగా ఉంటుంది. ఇంకా కార్నర్ టర్న్ చేసుకున్నామంటే మొత్తం మళ్ళీ వేసేయచ్చు. మనం ఆ ఇంటులాగా ఉన్నది మొత్తం వేసేసిన అంటే అయిపోయింది. కార్నర్ ఇలాగే టర్న్ చేసుకోవాలి. ఇట్లా చేసుకున్నామంటే కార్నర్ టర్న్ చేసుకున్నప్పుడు ఇలా వస్తుంది చూడండి. ఈ దీనికి తేడా చూడండి. టర్న్ చేసుకున్నప్పుడు ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వేసుకున్నాం కదా, అలాగే ఈ కార్నర్లో 1 2 3 ఇది మూడు ఇంటులాగా లేదు చూడండి. అప్పుడు 1 వదిలేసి 2 3 ఇది రెండు జాయిన్ చేసుకోవాలి. కార్నర్ టర్న్ చేసుకోవాలంటే ఇలాగే. ఇప్పుడు 4 సైడు అట్లా టర్న్ చేసుకున్నామంటే అయిపోయింది అంతే. ఇంకా మొత్తం మళ్ళీ వేసుకున్నాం. కొంచెం ఇట్లా వస్తుంది, చూసి చేసుకోవాలా. అది చూడండి. ఇప్పుడు ఇది రెండు ఇట్లా జాయిన్ అయిపోయింది. ఇటు సైడ్ ఈ కార్నర్ 1 2 3 ఇప్పుడు ఇది రెండు ఇప్పుడు ఇటు సైడ్ 1 2 3 ఇటు ఇప్పుడు 4 సైడు టర్న్ చేసుకున్నానండి. చూడండి ఇప్పుడు ఇలా వచ్చింది కదా. ఇంకా అంతే. ఇప్పుడు ఇంటుగా ఉన్నది మొత్తం వేసుకుని పోవాలి. ఇప్పుడు ఇది ఇంటు లేదు, ఇప్పుడు ఇది ఇంటుగా ఉంది చూడండి. ఇది ఇంటుగా ఉంది, ఇది రెండు జాయిన్ చేసుకోవాలి. మళ్ళీ ఇది రెండు అంతే. ఇలాగే అల్లుకుని పోవాలి. ఇప్పుడు ఒక లైన్ అయిపోయిందండి. అన్ని సైడు 4 సైడు ఇది చేసేసాను. ఇప్పుడు ఒక లైన్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ లైన్ అంటే ఇగోండి, ఇది రెండు ఇంటు మాదిరి లేదు కదా, ఇక్కడ ఇంటు మాదిరి ఉంది కదా, ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇంతకు ముందు 10 తిప్పేసినాం. ఇప్పుడు సెకండ్ లైన్ వేస్తున్నాం. ఇలాగే అన్ని ఇంటుగా ఉన్న
దాంట్లో మొత్తం వేసుకుని రావాలా. ఇంటింటిగా ఉంటుంది కదా, అదంతా వేసుకుని రావాలా. ఇప్పుడు ఇది ఇంటుగా ఉంది చూడండి. ఇలా మొత్తం వేసుకోవాలా. మళ్ళీ కార్నర్లో చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ ఈ లాస్ట్ వరకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఒక లైన్ అయినట్టు ఉంది కదా, అందుకోసం ఈ కార్నర్లో టర్నింగ్లో టర్న్ చేసిన ప్లేస్లో వేసుకో అవసరం లేదు. మరో సైడ్ తీసుకుని ఇక్కడ కూడా ఒక లైన్ ఉన్నట్టు ఉంది కదా, మళ్ళీ ఇక్కడ ఈ ఇంటుగా ఉంది చూడండి, ఈ ప్లేస్లో వేసుకోవాలి. ఈ ప్లేస్లో వేసుకుంటూ లాస్ట్ వరకు వేసుకుని పోవాలి. ఈ టర్న్ చేసిన చోట్ల వేయ అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ వేసినట్టు ఉంది కదా, ఒక హైట్ ఉంది, అందుకోసం వేయ అవసరం లేదు. ఇది సెకండ్ లైన్ అయిపోయిన తర్వాత అప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ వేసేసినాను, సెకండ్ లైన్ కూడా వేసేసినండి. ఇప్పుడు ఇక్కడ వరకు సెకండ్ లైన్ వచ్చింది. ఇప్పుడు ఈ టర్న్ ఉంది కదా, ఇది కూడా సమానంగా ఉంది కదా, అందుకోసం ఏ అవసరం లేదు. మళ్ళీ అవతల సైడ్ ఇక్కడ నుంచి ఫస్ట్ ఎక్కడ ఇది చేసినామో అక్కడి నుంచి వేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎక్కడైనా స్టార్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఎక్కడ చేసినామో అక్కడి నుంచి చేసుకుంటే అయిపోతుందండి. అందుకోసం నేను ఫస్ట్ ఎక్కడ చేసినానో ఫస్ట్ ఇక్కడే చేస్తాను. ఇప్పుడు మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు, కాకపోతే గుర్తుపెట్టుకుని చేసుకోవాలా. మొత్తం ఇలాగే, ఇంకా ఏం లేదండి. ఇంకా అన్నీ ఇంటుగా ఉన్న చోట్ల అన్నీ ఇలా అల్లుకునే రావాల. చూడండి, మొత్తం అల్లేసిన ఇంత హైట్ ఇంత పెద్ద వచ్చింది. ఇప్పుడు ఇదంతా ఏం చేయాలంటే దీని లోపల ఇట్లా ఇదంతా దోశ చేయాల. ఇదిగోండి, దీని లోపల ఇట్లా మొత్తం చేసే, ఇదిగోండి ఇలా అన్నీ లోపల ఒక 3 వరుస లోపలికి దోసేసి చేసుకోవాలి. అప్పుడు జిప్పు వేసుకోవాలి. చూడండి, ఇలా అన్నీ ఇట్లా లోపలికి దోసేసేయాలి. మొత్తం అన్నీ దోసేసి తర్వాత ఏం చేయాలని చూపిస్తా. ఇప్పుడు ఇలా చేసుకున్నాండి. ఇప్పుడు ఇది జిప్పు ఇది లోపలికి వెళ్తుంది, పర్సు లోపల ఈ క్లాత్ వెళ్తుంది. ఇది పర్సు బయట ఉంటుంది. ఇది అదే సీదా ఉల్టా అంటారు కదా, ఇది సీదా, ఇది ఉల్టా. సీదా పైన జిప్పు కుడుతున్నాను. ఇంకొక సైడ్లో కుడుతున్నానండి. ఫస్ట్ ఒక సైడ్ కుట్టేసిన, ఇంకొక సైడ్ కుడుతున్న జిప్పు. కుట్టేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇలా పెట్టినండి, నేను కుట్టినది చూడండి. ఇలా కొట్టి ఇలా లోపల ఇలా దోసేసి ఇలా పెట్టుకుని అన్నీ ఇలా ఈ ఫ్లవర్ పైన మనం అల్లుకున్నాం కదా, దీనిపైన ఇలా జాయిన్ చేసి కుట్టేయాల.
ఇలా జాయిన్ చేసి కుట్టేసుకుని మొత్తం కుట్టేస్తే అయిపోయింది, ఇంకా ఫినిష్ అయిపోతుంది. చూడండి అన్నీ ఫినిష్ చేసేసిన, క్లాత్ లోపల క్లాత్ వేసి పైన జిప్పు కుట్టేసిన. ఇలా ఉంటుంది పర్సు. మీరు కూడా చూడండి. ఇదిగోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.